Hello friends, today we are going to learn the difference of usage between shall and should. Firstly, shall and should అంటే ఏంటి? ఇవి రెండు మోడల్ వర్బ్స్లో వన్ ఇంపార్టెంట్ వర్బ్స్ అన్నట్టు. అసలు మోడల్ వర్బ్స్ అంటే ఏంటి? ఫస్ట్ మోడల్ వర్బ్స్ అంటే ఏదైనా ఒక వర్బ్కి నెసెసిటీ ఆర్ పాసిబిలిటీ చెప్పే వాటిని మోడల్ వర్బ్స్ అంటాం మనం. ఆ కేటగిరీ ఆఫ్ వర్బ్స్ని మోడల్ వర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి మోడల్ వర్బ్స్ అంటే? విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్. ఇక్కడ ఉన్న మన షల్, షుడ్. ఇట్లా ఈ పాసిబిలిటీకి కానీ మనం నెసెసిటీకి కానీ వర్బ్ యొక్క పాసిబిలిటీ లేదా వర్బ్ యొక్క నెసెసిటీని తెలిపే పదాలని మనం మోడల్ వర్బ్స్ అంటాం. అందులో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కడ విల్ వాడాలి, ఎక్కడ వుడ్ వాడాలి, లేదా ఎక్కడ మే వాడాలి, ఎక్కడ మైట్ వాడాలి, లేదా ఎక్కడ షెల్ వాడాలి, ఎక్కడ షుడ్ వాడాలి. సో ఈ కన్ఫ్యూజన్ గ్యాప్ని యూజ్ చేసుకొని ఎగ్జామినర్ మన క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ వైల్ అండర్స్టాండింగ్ ద అప్లికేషన్ ఆఫ్ షెల్ అండ్ షుడ్ ఆర్ మే దీస్ మోడల్ వర్బ్స్ పర్ సే ఫర్ ఆల్ అదర్ మోడల్ వర్బ్స్ సో దట్ వీల్ గెట్ ద క్లారిటీ ఆఫ్ యూసేజ్ విచ్ విల్ హెల్ప్ అస్ ఇన్ క్లియరింగ్ ఎగ్జామ్స్. ఫస్ట్ మనం షెల్ అండ్ షుడ్ ఈరోజు నేర్చుకుందాం. ఓకే, షెల్ ఎక్కడ వాడాలి, షుడ్ ఎక్కడ వాడాలి. ముందు సబ్జెక్ట్ చూద్దాం. ఐ మీన్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్. ఇట్స్ రిమైన్స్ సేమ్. ఇవన్నీ మోడల్ వర్బ్స్ ఉన్న స్ట్రక్చర్, సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది మోరల్, విచ్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ యాక్చువల్ వర్బ్. సో ఈ మోడల్ వర్బ్ అనేది ఈ వర్బ్ యొక్క నెసెసిటీ ఆర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తే అది మోడల్ వర్బ్ అవుతుంది. ఫైన్. షెల్ ఎక్కడ వాడాలి? ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ ఫ్రమ్ సమ్వన్, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్, ఇఫ్ ద స్టేట్మెంట్ ఇండికేట్స్ ఏ permission tone of the actual verb, then it will use shall. If it is an order, then we will use should. అలాగే ఇంకెక్కడ వాడాలి? ఫ్యూచర్ యాక్షన్స్కి కూడా షెల్ వాడతాం, లేదా ఎవరైనా సజెస్ట్ చేయాలన్నా షెల్ వాడతాం. మీరు చూస్తే షెల్వి అన్ని కొంచెం టోన్ ఆఫ్ ద సెంటెన్స్ కాస్త తగ్గి ఉంటుంది. మీన్స్ పర్మిషన్ అడగడం లేదా సజెషన్ ఇవ్వడం. ఓకే, సజెషన్లో టోన్ గట్టిగా పెంచితే ఏమవుతుంది? అడ్వైజ్ అవుతుంది, అప్పుడు షుడ్కి వెళ్ళిపోతుంది. పర్మిషన్లో కొంచెం టోన్ గట్టిగా పెంచితే ఏమవుతుంది? ఆర్డర్ అయిపోతుంది, అప్పుడు షుడ్ అయిపోతుంది. సో దిస్ ఇండికేట్స్ ద టోన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని చెప్పొచ్చు మనం, షెల్ షుడ్ అనేది. కొన్ని స్టేట్మెంట్స్లో నువ్వు షెల్ వాడచ్చు, షుడ్ వాడచ్చు. షెల్ వాడినప్పుడు అతను పర్మిషన్ అడుగుతుండ అనుకుంటాం, షుడ్ వాడుతుండంటే అతను ఆర్డర్ ఇస్తాడు అనుకుంటాం. కానీ మీరు అక్కడ సెంటెన్స్ యొక్క భావాన్ని అర్థం చేసుకొని ట్రై చేయాలి. ఓకే, we'll go for one few examples. We shall complete this project. మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాము అని అనుకుంటున్నాం, విచ్ ఈస్ నాట్ సో సీరియస్. మనం కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నాం, కానీ ఏదైనా ప్రాజెక్ట్ డెడ్ లైన్ అనుకో, అదే మన మేనేజర్ మనకు తెలియదు వీ షుడ్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ షుడ్ ఇట్ బికేమ్ అన్ ఆర్డర్, వేరాస్ ఇది ఆర్డర్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ జనరల్ సజెషన్ అన్నమాట. ఇట్స్ బెటర్ వీ షల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అలా. సో we shall complete this project లో shall వాడినా కరెక్టే, should వాడినా కరెక్టే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టోన్. అండ్ మనం ఇంకొకటి ఏం మాట్లాడుకున్నాం? ఎక్స్పెక్టెడ్ యాక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద ట్రైన్ షెల్ కమ్ బై 6 PM, ద ట్రైన్ షుడ్ కమ్ బై 6 PM. ఎక్స్పెక్టెడ్ యాక్షన్ 6 PMకి రావాలనేది మన ఎక్స్పెక్టెడ్ యాక్షన్. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా షుడే వాడాలి, షెల్ వాడకూడదు. అందుకే ఇక్కడ షెల్ అనేది తప్పు. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెక్టెడ్, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ అన్నప్పుడు షుడ్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పాస్ ద ఎగ్జామ్ అన్నప్పుడు యూ షుడ్ రైట్ ఇట్ క్లియర్లీ. అట్లా ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు షుడ్ వాడతాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ షుడ్ స్టడీ రెగ్యులర్లీ ఆర్ యూ షల్ స్టడీ రెగ్యులర్లీ. అది ఎలా ఉంది? అడ్వైజా, ఆర్డర్ లాగా మనం చెప్తున్నాం మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా చదవాలి, అందుకే దానికి కూడా షుడ్ వాడాలి, షల్ వాడకూడదు. షల్ ఐ కమింగ్, ఇది ఏంటి? ఇది ఏ కేటగిరీ? మన అప్లికేషన్లో ఏ కేటగిరీ కింద వస్తుంది? పర్మిషన్. షల్ ఐ కమింగ్ అని పర్మిషన్ అడుగుతున్నాం. సో అందుకని షల్. షుడ్ ఐ కమింగ్ అని ఉంటే మళ్ళీ రాంగ్ అవుతుంది అది. నెక్స్ట్, యూ షుడ్ విజిట్ ద డాక్టర్ ఎల్స్ యువర్ హార్ట్ మే డిటీరియరేట్. ఆర్ ఇక్కడ షెల్ అని మాడితే ఎలా ఉంది స్టేట్మెంట్ ఇద్దాం. యూ షెల్ విజిట్ ద డాక్టర్ ఎల్స్ యువర్ హార్ట్ మే డిటీరియరేట్. నీ హార్ట్ పాడవుతుందని నువ్వు చాలా సీరియస్గా చెప్పాలనుకుంటున్నాడు. యువర్ టోన్ ఈజ్ ఇండికేటింగ్ సమ్ సీరియస్ టోన్, అలాంటప్పుడు షుడ్ ఉండాలి. సో హియర్ వి యూజ్ షుడ్. షల్ వి బిగిన్ ద మీటింగ్ ఆర్ షుడ్ వి బిగిన్ ద మీటింగ్? ఓకే,
ఇక్కడ మనం కలీగ్స్లా మాట్లాడుకుంటే షెల్ వి స్టార్ట్ ద మీటింగ్ అని చెప్పొచ్చు. ఆర్ ఒక మేనేజర్ టర్మ్స్లో చెప్పాలంటే షుడ్ బి బిగిన్ ద మీటింగ్. బోత్ టర్మ్స్ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ మోస్ట్లీ మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనే దగ్గర కొంత అఫర్మేటివ్ వాయిస్ ఉంటుంది. అందుకని మోస్ట్ కేసెస్ విల్ యూజ్ షుడ్ అండ్ షెల్ విల్ నాట్ బి యూజ్. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకోవాలి అని మన ఫ్రెండ్స్ చెప్పడం, యూ షుడ్ గెట్ దిస్ జాబ్ ఆర్ యూ షల్ గెట్ దిస్ జాబ్. అక్కడ కూడా మన కలీగ్స్ మాట్లాడితే సజెషన్లా వాడతారు, అక్కడ షెల్. ఆర్ మన పేరెంట్స్ అయితే ఆర్డర్ ఇస్తారు, యూ షుడ్ గెట్ దిస్ జాబ్. సో అలా డిగ్రీ ఆఫ్ వర్బల్ యాక్షన్ బేసిస్ మీద షెల్ ఆర్ షుడ్ ఉంటుంది. పర్మిషన్ ఇక్కడ, ఆర్డర్ ఇక్కడ, సజెషన్ ఇక్కడ, అడ్వైజ్ ఇక్కడ. ఇది మీరు తెలుసుకోగలగాలి. ఫైన్, that's it for today. You should subscribe this channel. You shall not. This is you should subscribe this channel and make sure you like it. If you like our content, please comment. Thank you.